అలా గడుపుతున్న రోజుల్లో ఘంటసాల గారి భగవద్గీత వినపడుతుండేది. వినపడుతుంటే నేను ఎన్ని పర్యాయాల ఆ మాట అన్నానో నాకు తెలియదు. ఈశ్వరే, మహానుభావుడు, ఆయన ఎంత అదృష్టవంతుడు, ఆయన ఎక్కడ కూర్చుంటే స్వామి దగ్గర ఈ పవిత్రమైన 7 కొండల మీద ఆయన కంఠం వినపడుతూ ఉంటుంది. ఆయన చెప్తున్న మాటలు భగవంతుడు చెప్పినది భగవద్గీత. ఆయన చెప్పిన భగవద్గీత ఘంటసాల గారు చెప్తుంటే ఈశ్వరుడు కూడా చిరునవ్వుతో శ్రీదేవి భూదేవితో వింటాడు. ఎంత బాగా చెప్పాడో చూడా గాంభీర్యం. నేను ఎంత గంభీరంగా చెప్పానో అంత గంభీరంగా చెప్తున్నాడు అని ఈశ్వరుడు కూడా ప్రశంసిస్తాడు. ఆయన ధన్యుడు. ఆయన శరీరం వెళ్ళిపోయినా ఆయన కీర్తి శరీరం మిగిలిపోయింది. ఒక మనిషి బ్రతుకంటే అలా ఉండాలి. నేను అందుకే అసలు ఈయన ఇలా ఎలా కాగలిగారు అన్న విషయం తెలుసుకోవాలి అని తాపత్రయపడేవాడిని. నా అదృష్టం, వరప్రసాదరెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకం వేశారు. అసలు నిజం చెప్పాలంటే ఆ పుస్తకం ప్రతి ఇంట పిల్లల చేత తల్లిదండ్రులు చదివించాలి. ఎంత గొప్ప పుస్తకం! ఆ పుస్తకం చదివి నేను పొంగిపోయి ఆయనకి ఫోన్ చేశా. ఎంత గొప్ప పుస్తకం ప్రింట్ చేయించారండి అని. అమ్మకు జేజే, నాన్నకు చేజే, గురువుకు జేజే. ఎంత చక్కటి పుస్తకం! అందరూ సమకాలీనుల గురించి రాశారు. అందులో ఒక మాట రాశారు, ఘంటసాల గారు విజయనగరంలో ఉన్న రోజుల్లో ఎవరింట్లోనో భోజనం చేసి ఒక హనుమ దేవాలయంలో పడుకునేవారు అని. నేను ఆ హనుమ దేవాలయం చూడడం కోసం విజయనగరం వెళ్ళినప్పుడు అందరినీ అడిగి ఆ ఆలయానికి వెళ్ళాను. నేను ఎన్నడూ చూడలేదు అటువంటి దేవాలయం. అక్కడ ఉన్నటువంటి హనుమ ప్రత్యేకంగా గాంధర్వ వేదాన్ని ఉపాసన చేస్తున్న హనుమ. ఆయన తాళం వేస్తూ సంగీతం పాడుతూ ఉంటారు. ఎక్కడా చూడలేదు నేను అలా. అది కూడా ముఖం ఇలా పక్కకి పెట్టి ఆ పాట పాడుతూ ఉండడంలో తన్మయం అయిపోతూ. ఇందాక షణ్ముఖప్రియ, శ్రీహరిప్రియ సోదరీమణులు ఇక్కడ పాడుతున్నప్పుడు ఇటువైపుకు కూర్చున్న తల్లి, ఆవిడ పేరేమో నాకు తెలియదు, ఇటుపక్క కూర్చున్న తల్లి 2 వేళ్ళు ఇలా పెట్టి ఆ పాడేటప్పుడు, ఆ రాగాలు వేసేటప్పుడు, ఆ స్వరాలు వేసేటప్పుడు ఏంటి నీ పాదములని కొలిచెదా కల్పవల్లి అంటూ పరవశించిపోయినట్టు ఘంటసాల గారు పడుకున్న దేవాలయంలో హనుమ ఇలా కంఠం పక్కకి పెట్టి ఇలా తాళం వేస్తూ సంగీతంలో పరవశించిపోతుంటారు. చిన్న గుడి, అక్కడ పడుకునేవారట ఆయన రాత్రిళ్ళు, ఇల్లు లేక. నాకు అప్పుడు అనిపించింది, ఈయన రాత్రి ఏ రాత్రి నిద్రపోతూ ఉండగా వచ్చి బీజాక్షరాలు రాసేశాడో, ఏ తల మీద చెయ్యి పెట్టి వెళ్ళిపోయాడో మహానుభావుడు. అందుకే అంతటి అమృత ఝరి ఆ కంఠంలోంచటువంటి సంగీతం వచ్చిందని. కాబట్టి అహిత శత్రువు అన్న మాట